న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహానాయకుడు గొప్ప నటుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టమని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందని, అందరూ ప్రశాంతంగా ఎలాంటి భయాలు లేకుండా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 ప్లాన్ చేశారో అదేవిధంగా మనం కూడా దర్శి నియోజకవర్గం కోసం విజన్ 2047 ప్రణాళిక చేసుకుని దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడదామని తెలిపారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని, మహిళలకు ఆస్తిలో సగ హక్కు, బీసీ రిజర్వేషన్లు, ఇట్లా ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి ప్రజల హృదయాల్ని కట్టిపడేశారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో ప్రజలందరి అవసరాలు తీరుస్తూ అభివృద్ధిని అందిస్తూ ఒక ప్రజా పాలనను చూస్తున్నాము. అంతేకాకుండా ప్రజలు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఎటువంటి భయాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని అని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కష్టపడాలి. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ప్లాన్ చేశారో అట్లాగే మనం కూడా దర్శి నియోజకవర్గానికి 2047 సంవత్సరం నాటికి ఎలా ఉండాలో ప్రణాళిక చేసుకొని మీ అందరి సహకారంతో దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేద్దాము. అందరికీ ధన్యవాదాలు.